ప్రపంచము భారతదేశం వైపు చూస్తుంది. మన యశస్వి ప్రధానమంత్రి గారు ఎంత గొప్ప వ్యక్తులు వారు ఎక్కడికైనా వెళ్ళినా సరే వారితో పాటు భగవద్గీతను తీసుకెళ్ళి అందరికి ఇస్తున్నారు. చూసారా మీరు? మొన్న కలిసినప్పుడు వారు అమెరికా, నాకు తెలిసి పంచతంత్ర శుభవిలాస్ ప్రభు అని ఉంటారు, మా ఆలయంలోనే ఉంటారు వారు. శుభవిలాస్ ప్రభు రాసిన పంచతంత్ర పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారు, భగవద్గీతను గిఫ్ట్గా ఇస్తున్నారు. ఎందుకు ప్రపంచం అంతా గీత గీత అని ఎందుకు మాట్లాడుతుందంటే ఆ గీత యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు కాబట్టి. మొన్న మేము ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నారు కదా ఇందాక తిరిగి వచ్చాం, ఏం చెప్పాం? గీత గురించి. కాబట్టి మన హిందువులు సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు ప్రాథమికంగా భగవద్గీతను నేర్చుకోవాల్సినదే. అప్పుడు ఎలా అయితే మనం అధ్యయనం చేస్తామో నేర్చుకుంటాం. అందుకే అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా మనం ఈ కోర్స్ చేయబోతున్నాం. 18 రోజులు, స్టార్టింగ్ విత్ 7th జూలై సోమవారం సాయంకాలం 7th to 24th చక్కగా ఆ భగవద్గీతను వింటే ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఈ గీత చదువుకున్న వాళ్ళం అవుతాం, జీవితాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం. వాస్తవం ప్రభుజీ. నిజంగా అంటే మంచి